హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీక్లో వచ్చిన టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ అనేది మీకోసం తీసుకొచ్చాను. ఈ వీడియోలో చెప్పే ప్రతి నోటిఫికేషన్ ప్రస్తుతం కొత్తగా రిలీజ్ అయినవే. ఇందులో వచ్చేసి మనకి 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడి, పీజీ చేసిన ప్రతి ఒక్కరికి ఇందులో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియో అండి ఇది. యాక్చువల్గా ఇందులో కొన్ని నోటిఫికేషన్స్ అంటే కొన్ని పోస్టులకి 19,900 నుంచి 1,42,400 వరకు ఉన్నాయి జీతం అనేది. ఓకేనా, ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. వీటికి ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. రెండు విధాలుగా అప్లై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటిది అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. అలాగే శాలరీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, అఫీషియల్ వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. ఓకేనా, ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక మంచి అవకాశాన్ని మిస్ అవ్వరు మీరు. ఓకే, ఎందుకంటే చివరిలో చెప్పే కొన్ని నోటిఫికేషన్లు చాలామంది దృష్టికి రాలేదని నాకు అర్థమైంది. కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని మీకు చేస్తున్నాను. ఓకేనా, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఏదైనా నోటిఫికేషన్ నచ్చితే వెంటనే అప్లై చేసేయండి. ఓకేనా, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వారం వచ్చిన టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాప్ 10 నోటిఫికేషన్స్ కనుక చూసుకుంటే మీకు ఫస్ట్ లైన్లో ఇటు సైడ్ వచ్చే సీరియల్ నెంబర్ ఉంటుంది, తర్వాత నోటిఫికేషన్, ఆర్గనైజేషన్, తర్వాత పోస్టులు ఏంటివి, వేకెన్సీస్, క్వాలిఫికేషను, ఓకే, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీస్, లాస్ట్ డేటు, అప్లై మోడ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్ అనేది క్లియర్గా అవుపిస్తుంది. ఓకే కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు వచ్చేసి ఎంటీఎస్, ఎల్డీసీ, కుక్, డ్రైవర్, స్టోర్ కీపర్ ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్నిటికి 10th క్లాసు, కొన్నిటికి ఇంటర్మీడియట్, కొన్నిటికి డిగ్రీ కూడా ఉన్నాయి. ఓకేనా, తర్వాత దీనికి వచ్చేసి మన క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పేసాను కదా, 10th, 12th పోస్ట్ వైజ్ అనేది క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి 18 to 25 ఇయర్స్ అనేది ఉంటుందండి. ఓకేనా, కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఆ విధంగా ఏజ్ లిమిట్ అయితే అవన్నీ ఉంటాయి. ఓకేనా, తర్వాత మనం లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే ఇది 28 అండి. ఓకేనా, ఇది ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. మనం ఆఫ్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మన ఫ్రెండ్ తీసుకొని ఆ ఫ్రెండ్లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి బై పోస్ట్ పంపించాలి ఇది. ఓకేనా, ఇది ఆఫ్లైన్లో ఉంటుంది. దీనికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎవరైనా 10th క్లాస్, ఇంటర్ మీద జాబ్ చూస్తూ ఉంటే దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, తర్వాత నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఎగ్జిక్యూటివ్ సివిల్, జూనియర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, దీంట్లో వచ్చేసి మనకి 224 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసి ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ అవకాశం అండి. ఓకేనా, దీనికి వచ్చేసి మనకి 18 to 30 years అనే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. దీనికి శాలరీ వచ్చేసి మనకి 29,200 నుంచి 1,20,000 వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, తర్వాత వీటికి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మనకి 24/7/2026 వరకు మనం అప్లై చేసేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది చేసుకోవాలి మనం. దీని యొక్క వెబ్సైట్ అనేది పక్కనే ఇచ్చారు చూడండి, www.nhsrcl.in. ఓకేనా, ఇదండి. తర్వాత మన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నోటిఫికేషన్ ఇది వచ్చేసి మనకి 28 అంటే రేపే లాస్ట్ డేట్ ఉంది. మ్యాక్సిమం ఎవరైనా అప్లై చేయకపోతే ఈరోజు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, దీంట్లో వచ్చేసి మనకి టోటల్గా 4,500 అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ అండి, ఏదైనా డిగ్రీ ఉన్నా సరిపోతుంది మీకు. ఓకేనా, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 28 years. అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఏజ్ లిమిట్తో పాటు అందరికీ 5 years రిలాక్సేషన్ అయితే ఉంటుందండి కంపల్సరీ. ఓకేనా, తర్వాత మనకి దీని శాలరీస్ చూసుకుంటే మనకి ఇది అప్రెంటిస్ కాబట్టి 15,000 నుంచి 20,000 వరకు అయితే ఉంటుంది. దీని యొక్క లాస్ట్ డేటు 28 అండి, అంటే రేపే. దీని యొక్క అప్లై మోడ్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి మనం. ఓకేనా, దీనికి వచ్చేసి వెబ్సైట్ లింక్ అనేది నేను సైడ్కి ఇచ్చాను. ఓకే, తర్వాత చూసుకుంటే మనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, NCLT, ఒక మంచి నోటిఫికేషన్ అండి ఇదండి. ఎందుకంటే దీనికి చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. దీంట్లో ఒక 3 రకాలు 4 రకాలు ఉన్నవి. అవి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు ఆ నోటిఫికేషన్. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కనుక చూసుకుంటే దీంట్లో 106 అనే వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకేనా, దీంట్లో స్టెనోగ్రాఫర్, ఎల్డీసీ, తర్వాత డ్రైవర్, ప్యూన్, అసిస్టెంట్, ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓకేనా, దీనికి వచ్చేసి మనకి స్టెనోగ్రాఫర్కి ఇంటర్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. యూడీసీకి వచ్చేసి డిగ్రీ అండి. ఓకేనా, డ్రైవర్కి వచ్చేసి 10th కానీ ఇంటర్ కానీ ఉంటే దానికి సంబంధించిన లైసెన్స్ అనేది ఉండాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ప్యూన్ ఉద్యోగానికి అయితే 8th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, తర్వాత దీనికి వచ్చేసి 18 to 30 years అనేది ఏజ్ లిమిట్ ఉంటుంది. సాలరీస్ కనుక చూసుకుంటే మనకి చిన్న పోస్ట్కి 18,000, పెద్ద పోస్టులకి 81,000 వరకు అయితే ఉన్నాయి. ఓకేనా, దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 21/07/2026 వరకు అప్లై చేసుకోవచ్చు మనం. ఓకేనా, దీనికి అప్లై మోడ్ వచ్చేసి ఆన్లైన్ అండి. ఓకే, తర్వాత వెబ్సైట్ లింక్ అనేది నేను సైడ్కి ఆల్రెడీ చూపిస్తున్నాను, చూడండి మీరు. ఓకేనా, ఇది. ఓకేనా, తర్వాత కనుక చూసుకుంటే మనకి
భారత్ సంచార్ బిఎస్ఎన్ఎల్ అందరికీ ఐడియా ఉంది కదా, దీంట్లో జూనియర్ టెలికామ్ ఆఫీసర్, ఓకేనా, జూనియర్ టెలికామ్ ఆఫీసర్ 100 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎవరైతే బీఈ బీటెక్ ఎంఎస్సీ వాళ్ళు చేసిన వాళ్ళు బిఎస్ఎన్ఎల్లో జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ బెస్ట్ ఆప్షన్ అండి ఇది, ఓకేనా. బీఈ బీటెక్ ఎంఎస్సీ పోస్ట్ వైజ్ అయితే క్వాలిఫికేషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి, ఓకేనా. దీంట్లో మనకి 21 to 30 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్, ఓకే. తర్వాత దీనికి సాలరీస్ కనుక చూసుకుంటే 29,500 నుంచి 1,17,500 అయితే ఉన్నాయి, ఓకే. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 3/7, ఓకేనా. జూలై 3వ తారీఖు అనేది లాస్ట్. దీనికి అప్లై మోడ్ వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి, ఓకేనా. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయి, ఇది కనుక చూసుకుంటే మనకు అసిస్టెంట్ కోచ్ మల్టిపుల్ అండి. ఇది స్పోర్ట్స్ కోటాలో ఉంటుంది మనకి, ఓకేనా. దీంట్లో 100 వేకెన్సీస్ ఉన్నాయండి. డిప్లొమా ఇన్ కోచింగ్ ప్లస్ డిగ్రీ, ఎవరైనా కోచింగ్ సంబంధించిన డిగ్రీస్ అవన్నీ ఉంటాయి కదా, అవి చేసిన వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేసేసుకోవచ్చు అండి, ఓకేనా. 21 to 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందండి. దీనికి శాలరీస్ వచ్చేసి 44,900 నుంచి 1,42,000 వరకు అయితే శాలరీస్ ఉన్నాయండి, ఓకేనా. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 27, అంటే ఈరోజే మనకి లాస్ట్ డేట్ అండి ఇది, ఓకేనా. 27 అనేది ఈరోజే లాస్ట్ డేటు. దీనికి ఎవరైనా అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నైట్ వరకు అయినా అప్లై చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఇది పెట్టాను, ఓకేనా. తర్వాత చూసుకుంటే మనకి సిడిఎం సికింద్రాబాద్ అండి. సిడిఎం వచ్చేసి ఇది కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కింద వచ్చిందండి. ఇది కూడా ఆఫ్లైన్ అప్లికేషనే, సేమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాగో ఇది కూడా అలానే ఉంటుంది. దీనికి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా. 10th, 12th డిగ్రీ అండి, ఓకేనా. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్. దీనికి కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సాలరీ కనుక చూసుకుంటే 18,000 నుంచి 56,900. లాస్ట్ డేట్ వచ్చేసి 10/7/2026 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి మనం, ఓకేనా. ఇది సిడిఎం సికింద్రాబాద్ యొక్క నోటిఫికేషను. ఇది వచ్చేసి మనకి దీంట్లో నేను చెప్తాను లాస్ట్లో. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటే దీంట్లో గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి వేరియస్ చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయండి, ఓకేనా. ఇందులో గ్రూప్ ఏ గ్రూప్ బి అంటే ఏఈ, తర్వాత ఏఈ అని చెప్పేసి కొన్ని రకాల వేకెన్సీస్, ట్రైనింగ్ ఆఫీసర్లు అని చెప్పేసి, తర్వాత డిప్యూటీ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ ప్రొఫెసరు, లీగల్ ఆఫీసరు, సైంటిఫిక్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ అనేది పోస్ట్ వైజ్గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఆఫీసర్ అనుకోండి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఆ విధంగా సపరేట్గా అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి వెబ్సైట్ అయితే చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. వీటన్నిటికీ మ్యాక్సిమం 16/7/2026 లాస్ట్ డేట్ అయితే ఉందండి. వీటికి మాత్రం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి, ఓకేనా. తర్వాత చూసుకుంటే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. ఇది వచ్చేసి మనకి దీంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి ఇది, ఓకేనా. అసిస్టెంట్ ఇది ఎవరికంటే ఇది అందరికీ అప్లికేషన్ చేసుకోవడానికి ఉండదండి. ఇది డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్, ఓకేనా. 341 ఎవరైతే ఎస్ఎస్సిలో ఎల్డీసీ లెవెల్ క్లర్క్ చేసి డిపార్ట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఒక మంచి ఇదైతే ఉందండి. ఎందుకంటే వాళ్ళ రూల్స్ డిఫరెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను యాజ్ పర్ రూల్స్ అని చెప్పేసి పెట్టేశాను, ఓకేనా. దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ ఉంటుంది. అది కూడా డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ వాళ్ళకే, మనకు అవకాశం అయితే లేదు, కానీ ఇందులో పెట్టాను ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో, ఓకేనా. దీనికి వచ్చేసి 26/7 లాస్ట్ డేట్ అండి, ఓకేనా. జూలై 26 అనేది లాస్ట్ డేటు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, ఓకే. దీంట్లో వచ్చేసి ఇన్స్ట్రక్షనల్ డిజైనర్, దీనికి ఒకటే ఒక వేకెన్సీ ఉందండి. ఇది డిగ్రీ, పీజీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 to 35 ఇయర్స్ అయితే ఉందండి టోటల్గా, ఓకేనా. 56,100 నుంచి 1,77,500 వరకు అయితే శాలరీస్ ఉన్నాయి, ఓకేనా. 4/7/2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫైనల్గా ఒక క్లారిటీ అయితే చెప్తున్నాను మీకు అందరికీ. ఇందులో కనుక మనం చూసుకుంటే మనం అప్లికేషన్ చేసుకోవాల్సిన వేకెన్సీస్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే వేకెన్సీస్ 3 రకాలు ఉన్నాయండి. దీంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకటి, సిడిఎం సికింద్రాబాద్ ఒకటి, తర్వాత ఇదండి మనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఈ మూడింటికి కనుక మీరు అప్లికేషన్ చేసుకుని ఆఫ్లైన్లో రెండింటికి ఆఫ్లైన్, ఒకదానికి ఆన్లైన్లో ఉంది. ఈ మూడింటికి కనుక అప్లై చేసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కనుక అప్లై చేసుకుంటే మనకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 50% జాబ్ వచ్చినట్టే. అలాగే సిడిఎం సికింద్రాబాద్ కూడా సేమ్ అండి, ఓకేనా. కాబట్టి ఈ మూడింటికి మాత్రం అప్లికేషన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మిగతా అన్నీ చేసినా చేయకపోయినా సెకండరీ, కానీ ఈ మూడింటికి మాత్రం అప్లై చేసుకొని తీరండి. ఎందుకంటే చాలా మంచి అవకాశము, ఓకేనా. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ కాబట్టి చాలామంది క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ చూపించారు మనకి, అందుకనే నేను చెప్తున్నాను క్లియర్గా, ఓకేనా. ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ లేదంటే ప్రిపరేషన్ టిప్స్ ఇలాంటి ఏది ఉన్నా కానీ మన ఛానల్లో నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.